శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ వృషభ రాశి ఎట్లా వచ్చిందో చూద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు. కృత్తికా నక్షత్రం ఈ కృత్తిక, మరి రోహిణి నక్షత్రం ఓ వా వీవు రోహిణి. తర్వాత మృగశిర నక్షత్రం వే ఓ 2 అక్షరాలు మృగశిర నక్షత్రం. ఈ రాశి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ వృషభ రాశి యొక్క పరిస్థితి ఏమిటంటే, ఈ వృషభ రాశికి కూడా 5 గ్రహాలు బాగున్నాయి. మరి ఈ 5 గ్రహాలకు కూడా రవి, కుజులు, శుక్రుడు, శని, గురువు, ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నారు. అయితే ఈ రాశికి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే శని ఏకాదశి స్థానంలో ఉన్నాడు. ఇప్పటికీ సంవత్సరం నుంచి కూడా శని ఏకాదశి స్థానంలో ఉన్నాడు ఈ వృషభ రాశికి. ఇంకా సంవత్సరం 6 మాసాలు ఈ వృషభ రాశిలోనే శని ఉంటాడు. ఈ శని వల్ల మీకు ఏ పని కాని పని ఏదైనా ఉంటే అన్ని పనులు కూడా మీకు బాగా జరుగుతాయి. ఈ రాశికి మరి శని, శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు, గురువు, మరి 6 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ రాశి అన్ని విధాలా బాగుంది. అయితే ఒకటి పెద్దానికి కూడా ఒక అడ్డంకి అనేది కనపడుతుంది. ఈ రాశికి ఏమిటంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉంటుందంటే, మనం తెలిసి కూడా చేసే పొరపాటు వల్లనే ఇబ్బంది కలుగుతుంది. ఈ రాశికి శుక్రుడు, శని. శుక్రుడు బాగుంటే వివాహం కాని వాళ్ళకి, వివాహం ఇంతవరకు కాని వాళ్ళకి, ఇంకా వివాహం కాదేమోనని ఏజ్ బాధైపోతున్న వాళ్ళకి కూడా వివాహం కావటానికి బాగా మంచి అవకాశం ఉంది. తర్వాత రవి, బుధులు బాగుండటం చేత వ్యాపారం చాలా బాగుంటుంది. కుజుడు బాగుండటం చేత మరి మీరు ఏదైనా ఆస్తులు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. గురువు బాగుండటం చేత ఉద్యోగం, విద్య, విదేశీయానం ఇవన్నీ కూడా బాగా సాగుతాయి. అయితే అన్నీ బాగున్నాయండి, రాహుకేతువులే బాగాలేవు. ఎట్లా ఉంటుందంటే పంచపక్ష పరమాన్నాలు అంటారు. ఇప్పుడు పంచపక్షాలంటే ఒక కూర, పులుసు, పచ్చడి, మరి పెరుగు, నెయ్యి ఇవన్నీ కలిసి పంచపక్షాలు అంటారు. పంచపక్ష పరమాన్నాలు ఇన్ని చాలా జాగ్రత్తగా వండారండి. అంతా నేతితో వండారు. మంచి సువాసన వస్తుంది. కానీ అందులో ఉప్పు వేయడం మాత్రం మర్చిపోయినారు. ఉప్పు వేయకపోతే మనం ఏమైనా తినగలవా? ఏం తిట్టా ఉంది, తెలియనివా ఏం తిట్టా ఉంది అనుకుంటాడు. వంట తెలిసిన వాడు అరే ఉప్పు వేయలేదురా అంటాడు. ఉప్పు లేకపోతే ఎంత ఇబ్బందో ఈ రాశివాడికి కాలసర్ప దోషం అంత ఇబ్బంది. ఉప్పు లేదు, అసలు ఇంట్లో కూడా ఉప్పు లేదు. ఇన్ని పెట్టారు, ఎట్లా తింటా? అంతా రుచికరమైన పదార్థాలే, నేతితో చేశారు, అన్నీ బాగున్నాయి, అన్నీ మంచివే. ఉప్పు లేకపోతే తినలేవు. అట్లాగే ఈ రాహుకేతువుల యొక్క మధ్య రావటం చేత అన్నీ కూడా దగ్గరికి వచ్చి మొత్తం చీపోతాయి. అన్ని విధాలా ఇబ్బంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే రాహువు, కేతువు ఈ 2 గ్రహాలే కాలసర్ప దోషం. ఈ 2 గ్రహాల వల్ల పూర్తిగా ఇబ్బంది, చాలా కష్టం, చాలా నష్టం ఎక్కువగా కనబడుతుంది. చెప్పాలంటే ఈ రాశికి ఉన్నంత మంచి అనేది ఈ సంవత్సరం మొత్తంలో
ఏ గ్రహాలు కూడా నష్టపరిచేవి లేవు. ఈ రాహుకేతువులు రెండేటటువంటి పాపగ్రహాలు అంటారు. ఈ రాహుకేతువుల పాపగ్రహాలు ఎట్లా అయినారంటే, మరి అమృతం వచ్చింది, సముద్రం మదనం చేస్తే అమృతం వచ్చింది. అమృతం వస్తే రాక్షసుల్ని ఒక బంతి కూర్చోబెట్టారు, దేవతలను ఒక బంతి కూర్చోబెట్టారు. ఈ రాక్షసులంతా తిరగబడి అమృతం లాక్కొని తాగేంత పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక మోహిని రూపం ధరించాడు, చాలా అందమైన స్త్రీ రూపం ధరించాడు. మీరంతా రైల్లో కూర్చోండి, అందరికీ అమృతం పోస్తాయి, ఎవరికి అమృతం ఎగ్గొట్టను అని చెప్పి దేవతలందరికీ కూడా అమృతం పోస్తున్నాడు. కానీ దేవతలంతా అమృతం తాగుతుంటే వీళ్ళ మధ్యలో రాహుకేతువులు వచ్చి కూర్చున్నారు. ఈ రాహుకేతువులు కూడా అమృతం తాగారు. తీరా అమృతం తాగిన తర్వాత మరి సూర్య చంద్రులు కనుక్కొని, అదే మన దేవతలు కాదు, వీళ్ళు రాక్షసులు అమృతం తాగారా అన్న తర్వాత వాళ్ళు కనుక్కున్నారని వాళ్ళని పట్టి పీడించారు. మొదటిగా రాహుకేతువుల్ని వేధించడం మొదలుపెట్టాడు. మరి రాహుకేతువులని వేధించిన రాహుకేతువులు సూర్య చంద్రుని వేధించారు. అటువంటి రాహుకేతువులు మనకు బాగాలేదంటే ఎటువంటి సమస్యలు వస్తాయో, ఏం జరుగుతుందో ఏమీ గుర్తుపట్టడానికి వీలు కాని పరిస్థితి మాత్రం ఉంది. జాతకం అంతా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, మరి మార్చి 30 లోపలే మీ జాతకంలో ఏ గ్రహాల దోషాలు ఉన్నాయో వాటికి తగిన ఉపశమనం చేసుకుంటే మీకు వచ్చేది మొత్తం ఆదాయం వస్తుంది, నిలబడుతుంది. ఏమవుతుందంటే, ఒక మనిషికి కాలి వేలికి దెబ్బ తగిలింది, గోరు మొత్తం కలిసిపోయింది, ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ అట్లాగే ఇంటికి వెళ్ళాడు, ఆ గోరు మీద మట్టి కొట్టుకుంది. ఇంటికి పోతే ఎవరైనా డాక్టర్ దగ్గరికి పోరా, డాక్టర్ క్లీన్ చేసి ఇంజక్షన్ చేసి కట్టు కడతాడు అంటే అదేం చేస్తుందిలే అన్నాడు. ముందు ఈ పుండుకి మట్టి తగిలితే బాగా విషమిస్తుంది, చివరికి మరి క్యాన్సర్ అయింది, వేరే కాదు కాలు కూడా పోయింది. అట్లాగే ఈ రాహుకేతువులు అన్ని విధాల మరి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, గురువు ఇంతమంది బాగున్నారు. గురువు ధనాధిపతి, గురువు ధనాన్ని రక్షించేవాడు. మరి వృషభ రాశికి ఏకాదశంలో మరి శని ఉన్నాడు. ఇంత మంచి అంటూ ఇక వేరే లేరు. ఇంత మంచిని జరగడానికి మరి రాక్షస గ్రహాలు రాహుకేతువులు ఇద్దరు కూడా ఇబ్బంది పెట్టారు. దేవతలందరినీ కూడా రాహుకేతువులు ఇబ్బంది పెట్టారు. సూర్య చంద్రులు కూడా రాహుకేతువులు ఇబ్బంది పెట్టారు. మరి మనం మానవుల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి లెక్క. కాబట్టి వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకొని ఏం చేయాలో కనుక్కొని మీరు చేసుకోండి. మీరు ఎంతో గొప్పవాళ్ళు అవటానికి, మీరు ఎప్పుడు సంపాదించినటువంటి సంపాదించి బాగుపడే టైము వస్తుంది. ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా షాపు తీసి కూర్చుంటారు. మరి సాయంత్రం లోపల ఎవ్వరు రాడు, కానీ సాయంత్రం దాకా కూర్చుంటారు. కానీ ఒక్క గంటలో 10 రోజులు వ్యాపారం చేస్తారు. అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి టైం వస్తుంది. ఆ మంచి టైం వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడూ సంపాదించడం, నిలవబెట్టుకోవడం, బాగా దిగులు లేకుండా బతికేటువంటి మార్గాలు దొరకడం, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అట్లాంటి మంచి సమయం మరి వృషభ రాశికి చాలా మంచి సమయం కనబడుతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు బాగుండాలి. మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే నేను బాగా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి దీన్ని మాత్రం ఏదో చెబుతున్నారు అనేటువంటి ఆలోచన చేయొద్దు. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్తసాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎవరో నాది వృషభ రాశి ఎట్లా ఉందో చెప్పండి, చెప్పిందంతా వృషభ రాశి. ఇప్పుడు జన్మలగ్నం కావాలంటే తారీఖు, నెల, సంవత్సరం టైము కావాలి. అది లేకపోతే రాశి వల్ల 25 వంతులే వస్తుంది.
75 వంతులు లగ్నం వల్ల వస్తుంది. అది లేకపోతే హస్త సాముద్రిక వల్ల వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.